మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రానికి చెందిన మైసయ్య ఇటీవల పిడుగుపాటుకు గురై మృతి చెందగా ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో 20,000 ఆర్థిక సహాయాన్ని మైసయ్య కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. పిడుగుపాటుకు గురై మృతి చెందిన మైసయ్య కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకునేలా కృషి చేస్తామని, ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక సహాయం, ఇతర సంక్షేమ పథకాలు ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ ఆముద ఆంజనేయులు తన వంతు సహాయంగా క్వింటల్ బియ్యాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మన్ కార్యదర్శి తల్లారి మల్లేష్, మాజీ జెడ్పీటీసీ ఆముదం ఆంజనేయులు, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్, యాదగిరి, అరికెల సత్యనారాయణ, జీతయ్య గారి కృష్ణ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మన వెల్దుర్తి గ్రామానికి చెందినటువంటి పానుగంటి మైసయ్య ప్రమాదవశాత్తు మరి వృత్తిలో భాగంగా మరి బోరు వీకడానికి పొరుగురు పోవడం జరిగింది. మరి బోరు వీకే సమయంలో మరి అతనిపై పిడుగుపడి మరి అకాల మరణం చెందినాడు. కాబట్టి మేము ఆ విషయాన్ని మరి మన నాయకుడు మన నర్సాపూర్ ఇన్ఛార్జి రాజిరెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినాం. నిన్న తీసుకపోతే ఆయన పెద్ద మనసు చేసుకొని వాళ్ళకు నేను అండగా ఉంటా, మరి నాకు తోచిన సాయం నేను చేస్తా అని చెప్పి ఈరోజు ఆయన ఏదో ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఇంకా అతనికి గవర్నమెంట్ నుంచి ఏవైనా బెనిఫిట్స్ వస్తే కూడా నేను చేపిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది.